పావులోని సగం ఎంత వేసుకోవడం బెల్లం. మేమైతే ఇప్పుడు అరిసెలు వండుకోవాలనుకుంటాము. ఇవాళ మా దేవికి అయితే అరిసెలు వండమని చెప్పినాను. ఇవాళ అయితే మా దేవి వాళ్ళ ఇంటికి వచ్చాను. నాకైతే అరిసెలు వండమన్నాను. ఎక్కువైతే వండడం లేదండి, 1 కేజీ వండమని చెప్పినాను. ఎందుకంటే దానికి ఎప్పటికప్పుడు అరిసెలు వండడం వచ్చు కదా, ఎప్పటికప్పుడు వండుకుంటుంది. నాకైతే 1 కేజీ వండిసి ఇవే అన్నాను. ఆ కేజీకి ఎన్ని కోలతో కూడా దానికి అడిగినాను. కేజీకి ఎంత ఇవ్వలేదు దేవి. మనమైతే కేజీ బియ్యంకి అయితే అర కేజీ బెల్లం ఉందమో, అర కేజీ బెల్లం తీసుకున్నాను నేను. కేజీ బియ్యంకి కొంచెం వాటర్ కూడా బెల్లం బాగా కరిగేదాకా మాకు సరిపోయినంత వాటర్ వేసుకుందాం. బెల్లం బాగా కరగబెట్టాలి. ఇప్పుడు దేవే ఈ గంట అప్పుడు ఎప్పుడో యాత్రలు ఆడబట్టించి నా ఎంత ఉన్నది ఈ గంటే. బెల్లము అరకేజీ వేసుకున్నాను కదా, 1/4 కేజీగా తగ్గినట్టు బెల్లం వేసుకున్నాం కదా. 1 గ్లాసులు అయితే పంచదార కూడా వేసుకున్నాను. మొత్తం కలిపి 1/4 కేజీ వచ్చినట్టుగా, కేజీ పిండికి అయితే 1/4 కేజీ వచ్చినట్టుగా 1 కేజీ 1/4 కేజీ పంచదార వేసుకున్నాము. మీరు ఒక 2 కేజీలు పిండి కానీ వేసుకున్నారని అంటే కేజీ బెల్లం వేయండి, అర కేజీ పంచదార వేయండి. లేదు ముత్తం వేసుకున్నారంటే ముత్తం అయితే కొంచెం బియ్యము, కొంచెం బియ్యం అయితే 3 కేజీల దగ్గరలోన కేజీ బెల్లం కేజీ పంచదార వేసేయండి, సరిపోద్ది. అలాగున్నా ఇప్పుడైతే బెల్లాన్ని కరగబెట్టుకుంటాం. ఇప్పుడు బెల్లం అయితే మొత్తం అలా కరిగిందాక పొయ్యి కాలుతుంది కదా, వంట మీద అయితే అలా కాలనే తప్పికొత్తి. ఈ బెల్లం పాకం అయితే చూస్తుంటే నాకైతే ఒకటి గుర్తొస్తుందండి. మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ అయితే ప్రతి సంక్రాంతికి అరిసెలు అయితే ఉండేది. ఒక ముత్తుమో నలుతుమో బియ్యం అయితే నానేసేది. బియ్యం నానేసేసి అరిసెలు వండడం అయితే మా అమ్మకి రాదు, మా అమ్మమ్మ వాళ్ళకి రాదు. ఇక నా పక్కింటోళ్ళకి పొరిగింటోళ్ళకి ఇక పరుగులు ఎడుతుండేది. అమ్మ మాకు అరిసెలు చేయరా అని. వాళ్ళు అయితే మాకు అవ్వదమ్మ పొయ్యి దగ్గర అంతసేపు వండలేమనుకుని అంతుండలు. ఆ తర్వాత మాకు కూడా పొయ్యి పోను అలవులో ఒకళ్ళు అరిసెలు వండడానికి అయితే వచ్చారు. అమ్మ మేము ఒకరు పాకం తీసేస్తాము, మీరే అరిసెలు వేసుకోండి అనేసి అనేవాళ్ళు. మా అమ్మమ్మ అయితే చాలా బాధపడేది. మన ఇంట్లోనే అవ్వలకి అరిసెలు రావు, ఎవ్వులకి రాకంటని, మా అమ్మకి రాకంటని అనేసి అయితే ఎప్పుడు అనేది. ఇక మొత్తానికైతే మా దేవి అయితే అరిసెలు నేర్చుకుంది. నేత పాకం అనేసి ఏదే మరి కొంచెం ఇయ్య దేవి వేస్తాము. చూడతావయ్య చూడేలాగా వచ్చిందా పొలం కాయలిపోతుందే. పొయ్యి బాగా ఏడెక్కుతుంది, కొద్దిగా మంట తగ్గించా, మంట వరకు పోయి తీసి. ఇప్పుడైతే మనం కొంచెం నెయ్యి అయితే వేసుకుందాము. యాలకపళ్ళు వేసాయి, నేత అరిసెలు వేసాయి చేతలు ఉండే వాళ్ళది మంట తగ్గించే తులసి మొక్కలు తగ్గి మొక్కలు కూడా కొబ్బరికాయ మొక్కలు వేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం కొబ్బరికాయ మొక్కలు అయితే వేసుకున్నాము. మేమైతే మా పిల్ల జల్లతోనే వేసుకుంటాం అరిసెలు. ఇప్పుడైతే ఇదిగోండి ఈ పిండిని అయితే అరిసెలు తడి బియ్యం అండి. ఇవి మిల్లుకి వెళ్ళి ఆడించేసి అయితే బియ్యం నానబెట్టుకోనమాట. తెల్లదే నీటిలో నానేసేసి తడి బియ్యం అయితే ఆడించినాము. ఉండలు లేకుండా కొలిపే ఉండే నాకు చెయ్యి ఏడు కదా. లక్ష్మి పిండలు వేసిద్ది అదే దించేసి ఇప్పుడు పిండి అయితే వేసుకున్నాం కదా, మొత్తం ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలా. మళ్ళీ ఉండలు అయిపోయినా గొప్ప బాధ. ఈ అరిసెలతోనైతే గొప్ప బాధ అండి. ఈ అరిసెలు మళ్ళీ ఈ పాకంలోనే, ఈ పిండి కలుపుతున్న పాకంలోనే ఒక వండ అయిపోయినా గొప్ప బాధ అని నీట్గా శుభ్రం కలుపుకోవాలి. వండ లేకుండా నీట్గా అంత దగ్గర కలిపేసి అయితే ఇట్టేసినాము. యాలకుల పొడి అయితే కొంచెం దంచుకుంటాము. అది ముద్దనంతా నీట్గా సర్దిసాము. 4 వైపులు అయితే పిండి ఎక్కడ తెల్లకి కనబడకుండా కొంచెం యాలక పొళ్ళు అయితే దంచేసి అయితే వేసేసి మరొక రవ్వ అయితే గంటితోనైతే గట్టి కలిపియాలి. మొత్తం అన్ని దుక్కులు కలిసిపోయినట్టు అయితే కలిసిపోతే ఇక నా కలపలేకపోతాము. ఈ అరిసెలు ముద్ద ఒకటి కలపడం కూడా గొప్ప కష్టంగా ఉన్నది. ఇంకేదో కొంచెమే వేసుకున్నాము, ఇంక ఎక్కువైనా గొప్ప బాధేని అరిసెలతోని. ఇప్పుడు కళాయి అయితే పొయ్యి మీద వేసాము. నూనె అయితే కళాయిలోనే వేసాము. నూనె అయితే బాగా మరగాలండి. బాగా మరిగిన తర్వాత అయితే చిన్న కవర్, కూరగిన్నెకైతే ఒక కవర్ అయితే కట్టాము. కొంచెం తాడుతోనే కట్టేసాము. దానికైతే ఇంత నెయ్యి కూడా రాసుకోండి. రాసుకుని అయితే అక్క చెల్లెలం కలిసి అయితే అరిసెలు వండుకుంటాము. మా లక్ష్మి కోసం అయితే నేను అరిసెలు చేస్తాను. ఇలాగైతే అరిసెలు వండుకుంటాను. ఇక మా లక్ష్మి అయితే అరిసెలు తీస్తుంది. కంట్లోకి అయితే అగ్గి వెళ్ళిపోతుంది మొత్తమును. అరిసెలు అయితే ఇలాగైతే వస్తాను.
మేమైతే నువ్వులైతే వేసుకోలేదండి. ఈ అరిసెలు అయితే దీనికి దేవికి అరిసెలు వచ్చు కాబట్టి, నాకు అరిసెలు రావు కాబట్టి నాన్న పట్టుకెళ్ళాలనేసి నువ్వులైతే వేసుకోలేదు. మరి మా ఇంటికి నాకు కొంచెం సెంటిమెంట్, అలా నువ్వులు ఉన్న అరిసెలు నాకు వద్దే అంటే సరేలే అయితే నువ్వులైతే ఈయనలో అవుతాను అనేసింది. పొయ్యి మంట అయితే కొంట్లో దూరిపోతుందండి. కానీ అరిసెలు గట్ట అయితే పొయ్యి మీద వండుకుంటే బాగండి. అందుకే పొయ్యి మీద వండుకుంటాము. కంట్లోకి అయితే మాత్రం అగ్గిలిపోతుంది. బాగా పొంగింది, బాగా పొంగుతాను. ఈ అరిసెలు ఉన్నప్పుడు మాత్రం గొప్ప భయం అండి. ఏ వంట నుండి వచ్చి కానీ ఈ అరిసెలు ఉన్నప్పుడు ఈ వత్తయ్యో రావు అనుకొని మాత్రము మా అమ్మమ్మ బాగా మా మెదట్లోటి అయితే ఎక్కించేసింది. అమ్మ అరిసెలు ఉన్నది మాత్రం గొప్ప ఇదే అరిసెలు. వాళ్ళ అమ్మమ్మ బంగాళదుంప కూర వండి వచ్చాను సోళ్ళయ్య ఏదో పెద్ద వంటలు గతులు మీరు అనుకుని అంత ఉండేది. అమ్మ ఒక కోడి మాసం వండి వచ్చానన్నా సరే అలాగే అనేది. మీకు ఎప్పుడు ఏనాడు అరిసెలు వండడం వస్తే ఆనాడు మీరు పెద్ద వంట పుట్టు అయినారు అన్నట్టుగా అనేది. ఇవి నాకైతే రావండి అరిసెలు వండడం. ఇక మా దేవి అయితే నేర్చుకోండి. అయితే దగ్గరగా వచ్చాయి అరిసెలు. అయితే లాస్ట్ అయిపోతాయి అండి. మేమైతే ఎక్కువ వేయలేదు అరిసెలు, కొంచెమే వేసుకున్నాము. అరిసెలు అయితే అయిపోయావండి. మేము కొంచెమే చేసుకున్నామని చెప్పాం కదా. అరిసెలు అయితే ప్లేట్లో ఉన్న దానికన్నా గడ్డి మీద వేసుకుంటేనే నూనె అంతా లాగేస్తుంది. కొంచెం గడ్డి అయితే తెచ్చేసి అరిసెలు గడ్డి మీద వేసేస్తున్నాము నూనె అంతా పీర్చేద్దని. మా అరిసెలు మీకు నచ్చాయండి. మా అరిసెలు కానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మాది కొంచెం కొత్త ఛానల్ కదా. మా ఛానల్కి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏవైనా వంటలు కావాలంటే తప్పకుండా మీరు మెసేజ్ చేయండి. మేము ఏ వంటలు కావాలన్నా మేము పెడతాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంటి పక్కన మా వాతావరణం కూడా ఇదిగోండి, మేము చేసుకున్న మా అరిసెలు అయితే ఇవి. మా ఇంటి పక్కన మా వాతావరణం కూడా చూడండి ఒకసారి. హాయ్ అండి.